హలో బెస్టీస్, హౌ ఆర్ యూ ఆల్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము ఫినిక్స్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఫుల్ డెకరేషన్, క్రిస్మస్ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా బాగుంది అనమాట. లోపల స్టోర్స్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. మేమైతే ఈరోజు ఇక్కడికి టైమ్ జోన్కి అయితే వచ్చేసాము గేమ్స్ ఆడదామని చెప్పేసి. కేయూర్కి కూడా కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఉంటే అతను కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఈరోజు సాటర్డే ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసాము. మీరు కూడా వీడియోని ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి శాంటా బొటిక్ అని ఒకటి స్టోర్ పెట్టారనమాట. అక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ. ఇంకా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్ ర్యాపింగ్, గిఫ్ట్స్ అనేటివి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మేము చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ టైమ్ జోన్ ఉంది అని చెప్పేసి. అది సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా అక్కడ చాలా కిడ్స్ ఫ్యాషన్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్రై అని, యుఎస్పిఏ కిడ్స్ అని, మినీ క్లబ్ అని అలా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ టైమ్ జోన్కి అయితే వచ్చేసాము. మా ఫుల్ డే అంటే హాఫ్ డేని ఇక్కడే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. నేను, ధర్మ, ఇంకా కేయూర్ చాలా గేమ్సే ప్లే చేసాము. ఇంకా మిషన్ క్లాస్తో అయితే రాగానే తను ఇంకా ఫుల్ స్టార్ట్ చేశాడు ఎక్స్ప్లోరింగ్. అక్కడ అన్ని క్యూట్ క్యూట్ టాయ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, క్లా మిషన్ని తీసుకొని ఇలా ఇలా మూవ్ చేస్తున్నాడు. ఇదే అనమాట. ఇంకా కేయూర్ ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా కొన్ని చిన్న గేమ్స్ ఉన్నాయి. డ్రాప్ సంథింగ్ బాల్స్ గేమ్ ఉందన్నమాట, అది ప్లే చేశాడు. ఇంకొకటి వచ్చేసి కార్ గేము, ఇంకొకటి గన్ గేము అని చెప్పేసి ఇవి ప్లే చేశాడు. ఇంకొకటి గుర్రం ఉందన్నమాట, గుర్రం లాంటిది ఎలక్ట్రిక్ రిలేటెడ్. దానిపైన కూర్చొని అది కూడా ఎంజాయ్ చేశాడు. కేయూర్ అయితే ఈ గేమ్స్ అయితే ప్లే చేశాడనమాట. మేము వచ్చేసి నేను ఒకటి చిన్న బాస్కెట్బాల్ రిలేటెడ్ ఉంటే అది ప్లే చేశాను. ఇంకొకటి బాల్ డ్రాపింగ్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంది, అది ప్లే చేశాను. ఇంకొకటి క్లా మిషన్తో టికెట్స్ తీసుకోవడానికి ఎక్స్ట్రా టికెట్స్ వస్తాయన్నమాట క్లా మిషన్తో ప్లే చేస్తే. నేను దాంట్లో నాకు 400 టికెట్స్ వచ్చాయి. అది కూడా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మాకు ఇంకా మేము కార్ గేమ్ ఆడాలంటే అక్కడ ఇంకా కొంతమంది ఉంటే నేను ఫస్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చాను ఈ బైక్ దగ్గరికి. అంటే ఇక్కడ చాలా దూరం ఉంది, తను గేమ్ సరిగ్గా ఆడలేడని చెప్పేసి ఇది ఊరికే జస్ట్ ఇలా కూర్చోబెట్టాను అనమాట, ప్లే చేస్తాడేమో అని. ఊరికే అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు తను, అంతే. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గన్ గేము నాకే సరిగ్గా రాదు, ఇది తనకి చెప్తున్నాను. తర్వాత వచ్చేసి నేను ధర్మాకి చెప్పాను, నువ్వే చూపించు ఎలా చేయాలి అది ఇది అని. ఇద్దరు కలిసి ప్లే చేశారనమాట. ఇలా మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోని కంటిన్యూగా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మాకు కొన్ని టికెట్స్ వచ్చాయి కదా, ఆ టికెట్స్తో మాకు కొన్ని ట్రీట్స్ కూడా ఫ్రీగా తీసుకున్నాము. అక్కడ ఒక స్టోర్ ఉంటుంది, మీకు వచ్చిన టికెట్స్ని ఇచ్చేసి ఆ స్టోర్లో ఒక్కొక్క ప్రోడక్ట్కి కొంత టికెట్స్ ఖర్చు అవుతాయి అన్నమాట. వాటిని ఇచ్చేసి మీరు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. మేమైతే నార్మల్ ఫ్యూజ్, ఇంకా చాక్లెట్, కొన్ని చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్ అవి అయితే తీసుకున్నాము. మాకు అన్నీ వచ్చాయన్నమాట. కొంతమందికి 4000 5000 టికెట్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. వాటితో అక్కడ ఇంకా మంచి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి ఫ్రీగా తీసేసుకోవచ్చు ఆ టికెట్స్ ఇచ్చేసి. ఇలా మేము ఒక్కొక్క గేమ్ ఎక్స్ప్లోర్ చేసి 4-5 అవర్స్ ఇక్కడే ఎంజాయ్ చేసామన్నమాట. నాకు ఇంకా ఇంకా ఆడాలనిపిస్తుంది. ఎంత ఇచ్చినా అని కూడా మళ్ళీ ఇంకొక గేమ్ ఆడదాము. ఆ క్లా మిషన్ అయితే ఇంకా ఎన్నిసార్లు ఆడినా కూడా ఇంకొకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది కదా. అందుకే నేను ఒక్కసారి ఆడాను. అది టికెట్స్ 400 టికెట్స్ ఒకేసారి వచ్చాయి. సెకండ్ టైం వేరే దానికి వెళ్ళి ఆడితే అది పోయిందనమాట, నేను గెలవలేకపోయాను. సో అక్కడికి స్టాప్ చేసేసాను. అందుకులే నెక్స్ట్ టైం చూసుకుందాం మళ్ళీ ఎప్పుడన్నా అని చెప్పేసి. ఇక్కడ కేయూర్ కార్ రేసింగ్ గేమ్ ఆడుతున్నాడు అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
Please don't forget to subscribe our channel Siri Dharma. We need your all your love and support.
అయ్యో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అయిపోయిందా? One more time, hey, say, move for me, yeah. నౌ ఇట్స్ డిన్నర్ టైమ్. మేమైతే ఇప్పుడు ఏఎస్ఎఫ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. గేమ్స్, శాంటా, ఇంకా క్రిస్మస్ ఫెస్టివల్స్, ఎవ్రీథింగ్ ఎంజాయ్డ్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇంకా ఏఎస్ఎఫ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది నేను ఒకసారి
మై హానెస్ట్ ఫుడ్ రివ్యూ అని చెప్పేసి ఈ రెస్టారెంట్కి మేము బఫే వెళ్ళామని చెప్పేసి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. దాంట్లో మీకు అన్నీ చూపించాను అన్నమాట. ఇలా గేమ్స్ ఉంటాయి, ప్లస్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది, అలాగే బర్త్డే పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, మినీ బర్త్డే పార్టీస్, ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది, స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా వచ్చేసి ఏంటంటే మేము వెళ్ళినప్పుడు 400-500 రివ్యూస్ ఉంటే ఇప్పటికి 4000+ రివ్యూస్ విత్ 4.5 రేటింగ్ అనుకుంటాను. చాలా బాగుంది, ఫుడ్ చాలా బాగుంది, స్టాఫ్ రిసీవింగ్ కానీ, అలాగే వాళ్ళు కిడ్స్ పట్ల కేరింగ్ కానీ, అలా వెళ్ళగానే వాళ్ళకి సపరేట్ చైర్ వేయడము, ఇంకా వచ్చి ఏం కావాలి, ఎలా ఉంది ఫుడ్, మీకు నచ్చకపోతే చేంజ్ ఇట్ అని చెప్పేసి అడగడము, ఇంకా తీసుకోండి, ఇది కావాలా అది కావాలా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇది సర్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడము. ఇవన్నీ నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను అనమాట. మీకు వీలుంటే తప్పకుండా ASF ఈ రెస్టారెంట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. వీలుంటే మీరు కూడా వెళ్ళండి అనమాట. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఆ మధ్యనే స్టార్ట్ అయ్యింది, అప్పుడు మేము కొత్తగా వెళ్ళామన్నమాట. ఇప్పుడు కొంచెం బాగా ఫేమస్ అయిందనమాట మా ఏరియాలో, మార్తల్లిలో. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.